ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలనే ధ్యేయంతో కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ ఎల్బీనగర్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. దురదృష్టవశాత్తు దేశంలో ప్రమాదాలు జరిగి చనిపోయే ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఆ పరిస్థితులను రూపుమాపేందుకు కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోపే బాధితులకు వైద్యం అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అటు రోడ్డు వ్యవస్థ మెరుగుపరుస్తూనే ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకని ఎల్బీనగర్ రోడ్ అంటేనే హైదరాబాద్ విజయవాడ, ఇంకొకటి హైదరాబాద్ సాగర్ రోడ్, శ్రీశైలం రోడ్, ఇటు నుంచి పోతే మళ్ళీ షార్ట్ కట్లో వరంగల్ పోయి హైవే తగులుతుంది. ఈ 3 హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఇక్కడ మేము చేరే విధంగా ఇవాళ హైదరాబాద్ విజయవాడ కూడా 2 నెలల్లో 6 లేన్ చేస్తున్నాం. మల్కాపూర్ దాకా 6 లేన్ అయింది. తొందరగా ఇది చేరుకుంటే గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి గంటలో వస్తే ఆ పేషెంట్ బతికే అవకాశం ఉంటుంది. అందుకే నేను మరీ స్టేట్ గవర్నమెంట్ నీ యొక్క ఆర్ఎండ్బి కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ ఆర్ఎండ్బి మినిస్టర్గా గౌరవ సీఎం గారి మాటగా చెప్తున్నా, వారు స్పెషల్గా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో 6 మంత్స్లోనే పూర్తి చేయాలని. అందుకని మీ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఏఈ నుంచి ఈఎన్సీ వరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఢిల్లీకి పోయాను, ఆయనను కూడా ఒక వారం పంపిస్తా. నేను ఎవ్రీ ఫోర్ట్ నైట్ 4 హాస్పిటల్ నేను కూడా సందర్శిస్తా. ఏది ఏమున్నా సరే ప్రతి పేదవాడు సరే కొన్ని సంఘటనల్లో అక్కడికక్కడ చనిపోతే చెప్పలేను తప్ప యాక్సిడెంట్, ట్రాఫిక్, వెహికల్స్ పెరిగిపోయిన మూలంగా చాలా మనకు సరిపోతుంది. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ యాక్సిడెంట్లలో చనిపోతున్న వారని పార్లమెంట్లో పోయినసారి కాదు మొన్న కూడా గడ్కరీ లెక్కించాను, పోయినసారి నేను క్వశ్చన్ వేస్తే కూడా లెక్కించాను. భారతదేశంలో ఏ స్టేట్లు ఎక్కువ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది చనిపోతుంది. అందుకనే రోడ్స్ని ఒక 25 రోజులు ఆర్ఎండ్బి రోడ్డు టోల్ రోడ్డుగా చేస్తున్నాం. నేనున్నప్పుడు 600 కోట్ల రూపాయలు గడ్కరీ గారిని బట్టి ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 లేన్ పట్టుబట్టి చేపించిన. ఆయననే స్వయంగా చెప్పిన కరోనా టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాజ్ పర్ రిక్వెస్ట్ ఐఎమ్ శాంక్షనింగ్ ఇన్ యాన్యువల్ ప్లాన్ 600 crores అని ఇప్పటికి వీడియోలో చూసాను. మళ్ళీ ఇప్పుడు ఎల్బీనగర్ చౌరస్తకి వెళ్ళి మా రంగారెడ్డి గారు కానీ ఇక్కడున్న మా నాయకులు అదల్లో ఎమ్మెల్యేగా పోటీ మల్యాస్ గారు కానీ అందరూ పోటీ అన్న ఇక్కడ మెట్రోతో పాటు మనకు ఎల్బీనగర్కి వెళ్ళి ఫ్లైఓవర్ హైదరాబాద్ వరకు పెట్టియాలని చెప్పి దాన్ని కూడా డెఫినెట్గా శాంక్షన్ చేపిస్తాను మీ అందరికీ చెప్తున్నాం. ఆ ఫ్లైఓవర్ మొత్తం కనెక్టివిటీ మెట్రో అక్కడికి ఇస్తే ఈజీగా బయట మనం వెళ్ళిపోతాం. మెట్రో కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం ఫ్యూచర్లో. అందుకని మళ్ళా ఈరోజు మా ఇక్కడికి వచ్చేసిన మా ఇంజనీర్లకు, మా కాంట్రాక్టర్లకు చెప్తున్నా, ఇది హాస్పిటల్ అంటే పేదవానికి కానీ ఆపద ఉన్నవానికి దేవాలయం లాంటిది. మీరు డిలే చేయకుండా పనులు చేయాలని మీకు ప్రభుత్వం నుంచి ఒక 1 మంత్ వెనక ముందైనా పేమెంట్స్ విషయంలో, పర్మిషన్ విషయంలో, అప్రూవల్స్ విషయంలో మీరు ఎనీ టైం రావచ్చు.